ఇక ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ నింటాయి. ముఖ్యంగా ఢిల్లీ యూనివర్సిటీలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిపారు. తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈటల రాజేందర్తో కలిసి భోగి మంటలు వెలిగించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భోగి మంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిండి వంటలు ఎంతగానో ఆకట్టుకున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పెద్ద సంఖ్యలో తెలుగు విద్యార్థులు పాల్గొని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. శుభం గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. మనం గ్రామాల్లో సంక్రాంతి ఏ రకంగా వైభవంగా మనం చేసుకోవాలని కొన్ని ట్రెడిషన్స్తో మనం ఆలోచిస్తామో వాటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పరిచి మొట్టమొదటిసారి ఢిల్లీలో సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులు కూడా పెట్టి, అలాగే వాటితో పాటు భోగి మంటలు, అలాగే పొంగల్, ఇవన్నీ కూడా మంచి పిండి వంటలతో, మన ఆంధ్ర తెలంగాణ వంటలతో తెలుగు వాళ్ళందరూ కూడా ఆనందపడేలా వైభవంగా ఈరోజు ఇక్కడ సంక్రాంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. యంగర్ జనరేషన్స్కి మన ఫెస్టివల్స్ తెలియాలి, మన సాంప్రదాయాలు తెలియాలి, వాళ్ళ ద్వారా ఈ ఫెస్టివల్స్ అనేవి కొనసాగించుకోవాలి. భారతదేశంలో మనం మన తాలూకా ట్రెడిషన్స్ని, మన కల్చర్స్ని అన్నిటినీ కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉందో అది ఈరోజు మన భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రధానమంత్రి గారు ఒక రకంగా పునాది వేశారు, బలమైన పునాది. గత 11 సంవత్సరాలుగా భారతదేశం మన తాలూకా సాంప్రదాయాలు, అలాగే మన విలువలు, మన కట్టుబాట్లు, వీటన్నిటికీ కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది.